కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ రావడంలో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 17న ఓ వ్యక్తి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చారు. అక్కడ భద్రతా సిబ్బందికి ఓ లేఖను ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం కార్యాలయ సిబ్బంది తెరిచి చూడగా అందులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చంపివేస్తామని రాసి ఉండటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. బెదిరింపు లేఖపై పోలీసులకు భద్రతా సిబ్బంది ఫిర్యాదు చేయగా రహస్యంగా విచారణ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ నరేష్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా. నరేష్, ఏంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖటం ఏ విధంగా ఉంది? అలా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్ రవి, మొత్తానికి మనం చూసుకుంటే నెల్లూరులో ఈ మధ్యకాలంలో రౌడీలు అయితే రెచ్చిపోతున్నారు, గ్యాంగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ వచ్చినట్లుగా ఇప్పటికే మనకి సమాచారం అందుతుంది. 2 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తామంటూ బెదిరింపు లేఖను కూడా ఒక ముఖానికి మాస్క్ వేసుకొని వేమిరెడ్డి నివాసం వద్ద భద్రతా సిబ్బంది ఎప్పుడు బయట ఉంటారు, సో అక్కడ ఎమ్మెల్యే గారికి లేఖను ఇవ్వాలంటూ కూడా ఇచ్చి వెళ్ళిపోయారు ఆ దుండగులు. కార్యాలయంలో లేఖ ఓపెన్ చేసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డికి ఆ లేఖని అందించిన సిబ్బంది అయితే పోలీసులకు ఇదే లేఖపై వెంటనే చూసిన వెంటనే కూడా 2 కోట్లు ఇవ్వకపోతే ఏదైతే దుండగులు దాంట్లో మెన్షన్ చేసిన విధంగా మిమ్మల్ని చంపేస్తామని చెప్పి ఒక లేఖ అయితే రాయడంతో ఒక్కసారిగా కూడా కంగుతున్నారు ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉండొచ్చో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా. అయితే ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇది పోలీసులు కూడా ఫిర్యాదు అందుకున్నారు, రహస్యంగా కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అల్లూరు మండలం ఇసుకపాలెంకి చెందినటువంటి అనుమానితులైనటువంటి ఒక ఇద్దరిని అదుపులో తీసుకోనున్నారు. ఇప్పటికే వేమిరెడ్డి నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుని కూడా అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు అతని వద్ద 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతలపై కొనసాగుతున్నటువంటి సందిగ్ధ నేపథ్యంలో ఇటీవల కాలంలో రౌడీ మొదలు పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్తా ఉన్నారు. చిన్న విషయానికి రౌడీలు వాగ్వాదానికి దిగుతూ పదే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతానే ఉంది. ఈ నేపథ్యంలోనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంపై ఒక్కసారిగా కూడా జిల్లాలో ఒక హాట్ టాపిక్ నడుస్తా ఉంది. ఎవరు రౌడీ ముఖులు, ఎందుకు ఆ లెటర్ ఇచ్చారు, ఇంకేదన్నా కోణంలో ఉందా? ఇటీవల కాలంలో నలపరెడ్డి పశ్చిమ కుమార్ రెడ్డి వ్యవహారం పూర్తి స్థాయిలో కూడా ఇంకా సద్దు మరిగినటువంటి పరిస్థితులు. ఈ లోక ఏమన్నా ఎవరైనా వైసీపీకి చెందినటువంటి రౌడీ ముఖులు ఇచ్చారా, లేకపోతే నిజంగానే ఆమె బెదిరించే కాల్స్ సంబంధించి లేదా ఆమెను బెదిరించాలనే ఉద్దేశంతోనే 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ లెటర్ ఇచ్చారని కూడా పోలీసులు పూర్తి వివరాలు అయితే సేకరిస్తా ఉన్నారు. ఎవరినైతే అదుపులో తీసుకున్నారో అనుమానాస్పదంగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని అదుపులో తీసుకున్న తర్వాత వారు ఎవరైతే అల్లూరుకు సంబంధించినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్ద ఫోన్లు ఇవ్వచ్చు, అదేవిధంగా డేటా అంతా కూడా తీస్తా ఉన్నారు. వీళ్ళకి ఎవరు చెప్పి పంపించారని కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. దీన్ని గోప్యంగా రహస్యంగా అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉండొచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెల్లూరులో ఆయన నివాసం వెళ్తున్నారు. అయితే వాళ్ళ కార్యాలయం సిబ్బంది దీని మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టి దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు కూడా మరి కొన్ని రోజుల్లోనే ఎస్పీ కూడా ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశం